ఎన్డీఏ కూటమి మహిళల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం కొమ్మరిపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 182 మంది విఓఈలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు విలువైన శాంసంగ్ గ్యాలక్సీ 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలను సాంకేతికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంలో డ్వాక్రా వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని, దీన్ని మొదటగా ప్రవేశపెట్టినది చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళా అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు వ్యతిరేకించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని విమర్శించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి పథకాలని అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా సంఘాల సమర్థ నిర్వహణ కోసం స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నామని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఎమ్మెల్యే, మహిళలు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మీ రక్షణ మా బాధ్యత అనే కార్యక్రమం ద్వారా భద్రతపై చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో 112, 181, 1098, 1930 హెల్ప్ లైన్ నంబర్లు ఉపయోగించాలని, అలాగే శక్తి యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజం మొత్తం సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడే సూర్యకుమార్ గారు చెప్పారు, డ్వాక్రా మహిళలకు కూడా సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావాలి. విఓఏలుగా ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారో వారికి సాంకేతిక పరంగా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ డ్వాక్రా అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. మహిళలకి ఆర్థిక స్వావలంబన ఉండాలి,